ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. స్పృహలోకి వస్తాడు, భయపడకండి. అమ్మా బబ్లు, నాన్న బబ్లు. అమ్మోరు తల్లిలో నా బిడ్డని కాపాడావమ్మా. మీరు మాట వరుస కన్నా మా అక్షయ నిజంగానే అమ్మోరు తల్లి లాంటిదండి. నీకు రుణపడి ఉంటాం తల్లి. పదవే ఇంటికి తీసుకెళ్దాం. ఎందుకైనా మంచిది, ఒకసారి హాస్పిటల్కి కూడా తీసుకెళ్లి చూపిద్దామండి. ఈ పాప దగ్గర ఏదో మహిమ ఉన్నట్టుంది. డేయ్, ఇక ఆటలేవు గేటలేవు, వెళ్ళండి పోండి వెళ్ళండి. శౌర్యకి ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ నీ మీద నింద నెడదామని చూస్తుంది. అది సరే, ఇవన్నీ నీకెలా తెలుసమ్మా? విషానికి విరుగుడు అంత తొందరగా ఎలా తయారు చేయగలిగావు? నారాయణ్ తాతయ్య నేర్పించారు. అవి నాకు గుర్తున్నాయి. ఏం చేసినా అమ్మవారిని తలుచుకొని చేస్తుంటాను. అమ్మవారి దయ వల్లనే అంతా మంచి జరిగింది. నువ్వు మామూలు పాపవి కాదు, నిజంగా అమ్మోరు తల్లివే. ఇంటికెళ్దాం పదమ్మా. ఇక్కడ ఒకసారి అడుగుదాం బావా. పదవని. ఏమైంది బావా, ఎందుకు ఆపావు? మరో అనాథ శరణాలయం దగ్గరికి వెళ్దాం పద. చాలా తిరిగామవని, చిన్న ఆచూకీ కూడా తెలియలేదు. మన ప్రయత్నానికి ఫలితం ఉంటుందా? బావి తవ్వించేటప్పుడు 5 అడుగులకి నీరు పడచ్చు, 10 అడుగులకి నీరు పడచ్చు, లేదా 15, 20 ఎక్కడో ఒక చోటైతే నీరు ఖచ్చితంగా పడుతుంది. మనం ప్రయత్నం మొదలుపెట్టి ఎన్నో నెలలు అయిపోలేదు కదా. ఇప్పుడే ఇంత నిరుత్సాహపడితే ఎలా బావా? మానవుడి ప్రయత్నానికి మాధవుడి తోడుంటే సంకల్పం తొందరగా సిద్ధిస్తుంది. మనం గుడి ముందే ఉన్నాం కదా, ఏదైనా పూజ చేయించొద్దాం. దైవ కటాక్షం ఉంటుంది కదా. 5 ఏళ్లుగా నేను అడుగు పెట్టని ప్రదేశం ఏదైనా ఉంది అంటే అది గుడే. నేను రాను అని నిశ్చయించుకున్న చోటుకి నన్ను రమ్మని ఇబ్బంది పెట్టకు బావా. నా కూతురు కోసం నీరులో అడుగు పెట్టమన్నా పెడతాను, నిప్పులో అడుగు పెట్టమన్నా పెడతాను. ముళ్ళల మీద నడవమన్నా, గాజు పెంకుల మీద నడవమన్నా నడుస్తాను. నా విషయంలో నిర్దాక్షిణ్యంగా ప్రవర్తించిన దేవత కొలువైయున్న ఈ దేవాలయంలోకి మాత్రం నేను రాలేను. మన ఇద్దరి ప్రార్థన ఒకటే కదా, నువ్వెళ్ళి మొక్కుకునిరా. కోపం రావడం లేదు, ఇప్పుడు నీ మీద కోపం వస్తుంది. అలాంటి భక్తురాల్ని ఎలా దూరం చేసుకోగలుగుతున్నావు తల్లి? అవని తెలిసి తెలిసి ఎవరికి అన్యాయం చేయదు. ఒకవేళ తెలియక ఏమైనా చేసిందా? అందుకే
5 ఏళ్ల నుంచి శిక్షిస్తున్నావా? ఇంకా నీ కోపం చల్లారలేదా? ఇంకా చాలు తల్లి, శాంతించు. ఆ తల్లికి తన బిడ్డని చూపించు. గాయపడిన ఆ మనసుని, రగులుతున్న ఆ మనసుని చల్లార్చు. నా కూతుర్ని నా దగ్గరికి పంపించు. అవనిని నీ ముందుకి రప్పించు. అమ్మవారితో మాట్లాడావా? మన కూతురు గురించి అడిగావా? పిచ్చి బావా, ఆమెని నమ్మకు. మనల్ని మనం నమ్ముకుందాం. పద, మరో 10 ఆశ్రమాలు తిరుగుదాం. దేవాలయాల మీద ఆధారపడడం కన్నా అనాథ శరణాలయాల మీద ఆధారపడడం మిన్నా. అవని బిడ్డ మరణించలేదు. మీ జాతకంతో పుట్టిన ఆ కారణ జన్మురాలు బ్రతికే ఉంది. అవని, ఏమైందమ్మా? అన్నం ముందు ఆలోచనేంటి? అవని, భోంచేయ్. అందరం తింటున్నాం, మీరు మాత్రం తినడం లేదు. ఏదో పరధ్యానంలో ఉన్నారు. దేని గురించి ఆలోచిస్తున్నావమ్మా? ఏం లేదులేండి. అందరితో ఇన్నిసార్లు అడిగించుకోపోతే విషయం ఏంటో నువ్వే చెప్పొచ్చు కదా. ఏముంది, కూతురు బ్రతికుందని తెలిసింది కదా, దాని గురించి అయి ఉంటుంది. అవునక్క, నువ్వు గెస్ట్ చేసింది కరెక్టే, దాని గురించి అయ్యుంటుంది. కూతురు గురించి మీ ప్రయత్నాలు మీరు మొదలు పెట్టారు కదా, ఇంకా దాని గురించి ఆలోచన ఎందుకు? జరిగేది జరక్క మాందు కదా. అవని పరిస్థితి మనం అనుకునేంత సులభంగా ఉండదు వసంత. గాలికి రెపరెపలాడే దీపంలా ఉంటుంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.